మిన్స్డ్ స్ట్యూ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బటర్, రిఫైన్డ్ ఫ్లోర్, క్రీమ్, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, టొమాటో సాస్, టొమాటో కెచప్, మిరియాల పొడి, మిన్స్డ్ చికెన్ని ముక్కలు కొట్టుకున్నాం అనమాట ఆల్రెడీ అది. దాంతోపాటుగానే వెజిటబుల్ స్టాక్ ఆర్ చికెన్ స్టాక్. ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుంటున్నాను. ఇందులో స్టాక్ వేడి చేసుకుందాం. ఓకే, ఇది వేడి చెయ్యాలా అంటే మ్యాండేట్ ఏం కాదు. కాకపోతే మనం కుకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, లాస్ట్లో వాటర్ యాడ్ చేస్తాం కదా, స్టాక్ కానీ వాటర్ కానీ. ఇది చల్లగా ఉంటే ఏమవుతుందంటే కుకింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది, అందుకని వేసుకుంటున్నాను. లేదంటే దాంట్లోనే డైరెక్ట్ వేసుకోవచ్చు. ఉన్న స్టాక్ సరిపోతే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, డన్. ఇంకొక దాంట్లో మళ్ళీ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. ఇందులో స్ట్యూకి సంబంధించి ప్రిపరేషన్స్ చేసుకుందాం. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా. వెజిటేబుల్స్ అన్నీ ఒలిచి పెట్టుకున్నాము, చికెన్ ఏమో మిన్స్ చేసి పెట్టేసుకున్నాము ఆల్రెడీ. కట్ చేయాల్సినవి తక్కువే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గానే కుక్ చేసుకోవచ్చు. న్యూజిలాండ్ పీపుల్ మీట్స్ బాగానే తింటారు. నిజానికి చెప్పాలంటే పోర్కు, బీఫ్ ఇట్లాంటి వాటితో కూడా ఈ స్ట్యూస్ తయారు చేసుకుంటారు. మనం మాత్రం చికెన్తో తయారు చేసుకుంటున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యూ కెన్ యూజ్ రెడ్ మీట్స్. ఓకే, అండ్ నౌ వాట్ వీ విల్ డూ, బటర్. పెనంలో బటర్ వేసేసుకున్నాను. ఇందులో చికెన్ వేసుకున్నాను. చికెన్ అలా ఫ్రై అవుతూ ఉంటుంది. మిగిలినవి రెడీ చేసుకుందాం. ఈ స్ట్యూ మీకు చెప్పినట్లుగానే, పేరులో ఉన్నట్లుగానే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిన్స్ చేసే వేస్తాం. ఓకే, అదేవిధంగా వెల్లుల్లిపాయలు ఎలాగూ మనం మిన్సే చేస్తాం అనుకోండి, చాప్ ఆర్ మిన్స్. వెల్లుల్లిపాయలని ఫైన్ చాప్ చేసుకున్నాను. దీన్ని కూడా డైరెక్ట్ డిష్లో వేస్తాను. అలా ఆనియన్ కూడా స్మాల్ డైస్ ఆర్ ఫైన్ చాప్. మరీ ఫైన్ చాప్ కాకుండా కొంచెం పెద్ద సైజులో డైస్ చేసుకుంటున్నాను. ఆనియన్ కూడా ఇందులో వేసుకుందాం. క్యారెట్ కూడా అంతే, స్మాల్ డైసెస్ చేసుకుంటున్నాను. దానికోసమే ఈ పని. డన్. చక్కగా వచ్చాయి కదా, ఇందులో వేసేద్దాం.
యా, వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పడిపోయాయి. కొద్దిగా అలా సాతే చేద్దాం. ఇప్పుడు ఇక సీజనింగ్కి వెళ్ళిపోదాం. ఓకే, టొమాటో సాస్ వేస్తున్నా, అలాగే టొమాటో కెచప్. టొమాటో సాస్ తోటి కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ అది వస్తుంది, ఎక్కువ సీజనింగ్స్ ఉంటాయి, ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి. టొమాటో కెచప్ తోటి కొద్దిగా స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఫ్లవర్ వేస్తున్నాను. బటర్ వేసాం కదా, బటర్ ఇంకా రీఫైండ్ ఫ్లవర్ అంటే మైదా పిండి, ఈ కాంబినేషన్లో ఏం తయారవుతుంది మన షో చూస్తుంటే అర్థమైపోద్ది. రూ ప్రిపరేషన్ అంటాం అనమాట, రూ లాగా తయారవుతుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే స్టాక్ కానీ వాటర్ కానీ యాడ్ చేస్తామో అప్పుడు కొంచెం చిక్కబడినట్లుగా గంజిలాగా తయారవుతుంది, అందులోనూ క్రీమీగా ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏంటి, విల్ యాడ్ స్టాక్. స్టాక్ లేకపోతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కొంచెం చూసుకోవచ్చు, దగ్గరకు ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేయలేదు కూడా స్టాక్. ఓకే, అండ్ పెప్పర్, సాల్ట్, క్రీమ్ లాస్ట్లో దించుకునే ముందు వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇవి కలిపేసుకుందాం. క్రీమ్ యాడ్ చేసుకుందాం. డన్. దీన్ని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. కాబట్టి వీ కెన్ గో ఫర్ ప్రెజెంటేషన్.